నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలోని దుత్తలూరు ఊరకొండపై వెలసియున్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయ చైర్మన్ కంభం సిద్ధారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రి పురస్కరించుకుని ఉదయగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాకర్ల సురేష్ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాకర్ల సురేష్ కి ఆలయ ధర్మకర్తలు వేద మంత్రాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తన వంతు తోడ్పాటును అందిస్తానని తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా చుట్టుపక్కల ఉన్న ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. నమస్కారం అండి. ఈ రోజున మనం ఇక్కడ రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నాము. మన మాజీ శాసనసభ్యులు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కంభం విజయరామిరెడ్డి గారి సోదరుడు కంభం వెంకట సుబ్బారెడ్డి గారు ఈ ఆలయం నిర్మించడం జరిగింది. ఆయన ఆలయం నిర్మించిన తర్వాత దాదాపుగా లాస్ట్ ఇయర్ కూడా నేను రావడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం కొంత అభివృద్ధి జరుగుతూ ఉంది. అన్న దగ్గరుండి కొంత అభివృద్ధి ఆయన సొంత నిధులతోటే చేయడం జరుగుతూ ఉంది. దీనికి ఎటువంటి గవర్నమెంట్ సహాయం లేదు. ఇక్కడ మనం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక, టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక ఇది మంచి టూరిస్ట్ స్పాట్ కింద చేయొచ్చు. దీన్ని మనం కానీ మనసు పెట్టి చేస్తే ఆ విధంగా మనం కృషి చేసి ముందుకు పోయే కొద్దీ రాబోయే 5 ఏళ్లలో ఎంతో కొంత మనం దీనికి బడ్జెట్ పెట్టుకొని దీన్ని టూరిస్ట్ స్పాట్ కింద చేయాలన్నదే నా ఉద్దేశం. దానికి తగ్గ కృషి నేను డెఫినెట్గా చేస్తాను అన్న ఆశీర్వాదంతో. అలాగే ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు. కింద కూడా చాలామంది కలిశారు. నన్ను ఇంతగా ఆదరిస్తున్న నాయకులందరికీ, కార్యకర్తలు అందరికీ కూడా అందరికీ నా ధన్యవాదాలు. శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామివారి దేవస్థానము, కృష్ణాపట్నం గ్రామం, ముతుకూరు మండలం. మహాశివరాత్రి మహోత్సవ ఆహ్వానము మార్చి 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. మార్చి 8వ తేదీ మహాశివరాత్రి, మార్చి 9వ తేదీ రాత్రి 7 గంటలకు పార్వతీ పరమేశ్వరుల పరిణయం, రాత్రి 11 గంటలకు శ్రీ స్వామివారి గ్రామోత్సవం, మార్చి 10వ తేదీ ఉదయం 8 గంటల నుండి దేవస్థానం వారిచే అన్నాభిషేకము జరుగును. ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్చులు గౌరవనీయులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. భక్తులు విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందగలరని కోరుచున్నాము. ఇట్లు కృష్ణపట్నం గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు. కోవూరు జనార్దన్ రెడ్డి, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.